నిన్న వైసీపీ రౌడీ మూకలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, కొంతమంది ఆ గూండాలను వేసుకెళ్ళి ఏబిఎన్ కార్యాలయం మీద దాడికి ప్రయత్నించారు. ఒక రకంగా ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పత్రికల మీద దాడి చేయటం అంటే ఖచ్చితంగా ఆ పత్రికా స్వేచ్ఛల మీద దాడి చేయటమే. పోనీ రాధాకృష్ణ అంటే ఏబిఎన్లో గాన ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గురించి రాయకూడదు ఏదైనా రాశారా అంటే అలాంటిది ఏమీ లేదు. రోజు ఆ సాక్షి పత్రికలో వచ్చే కథనాలతో పోలిస్తే ఇవి 100కు 200% నయం. ఎందుకంటే ఇందులో కొద్దో గొప్ప వాస్తవం ఉంటుంది. అవసరమైతే కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే మీరు ఇది తప్పు చేస్తున్నారని నిలదీసి రాస్తుంటే ఏబిఎన్ పత్రిక. అలాంటి పత్రిక మీద నిన్న అక్కసు వెలగక్కారు. ఏంటి అక్కసు అంటే మొన్న వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ ఒక కామెంట్ చేశారు. ఏంటి ఆ కామెంట్ అంటే అది మహిళలను కించపరిచినట్టుగాను, వైసీపీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కించపరిచినట్టుగాను వాళ్ళు భావించారు. సరే, ఒకవేళ నిజంగానే నిన్న రాధాకృష్ణ అన్న మాటకి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు బాధపడ్డారు లేదా అవమానించారు అని వీళ్ళు బాధపడుంటే దాన్ని కాసేపు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, భార్యల గురించి ప్రతి బహిరంగ సభలో మాట్లాడాడు. ఆయన మార్చినట్టు నలుగురి భార్యల్ని మార్చలేం, షర్టు మార్చినంత ఈజీగా భార్యల్ని మార్చలేమని చెప్పి 1 కాదు 2 కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలు పెడితే పోసాని వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. మరి ఆ రోజు ఏ రోజు గుర్తు రాలేదా? అమరావతి రైతులను, మహిళా రైతులను లకారం భాషతో తిట్టారు వైసీపీ నాయకులు. లకారం భాషతో తిట్టారు. మరి ఆ రోజు అమరావతి రైతులు మహిళలు కాదా? ఇక కొడాలి నాని ఎంత దారుణంగా మాట్లాడతాడో మనందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు మహిళలను కించపరుస్తూ మాట్లాడాడో మనందరికీ తెలుసు. వీటన్నిటికీ మించి భువనేశ్వరి గారిని నిండు అసెంబ్లీలో అవమానిస్తే ఇది గౌరవ సభగా మారింది. మళ్ళీ గౌరవ సభగా మారిన తర్వాతే నేను అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి శపథం చేసి చంద్రబాబు గారు బయటికి వెళ్ళిపోయారు. ఎందుకని? మరి భువనేశ్వరి గారికి ఏమైనా రాజకీయాలతో సంబంధం ఉందా? మరి భువనేశ్వరి గారిని ఎందుకు అవమానించారు? నారా లోకేష్ని అవమానించడం కోసం రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వరి గారిని నిండు సభలో మాట్లాడింది నిజం కాదా? ఏమైంది ఈరోజు? ఆ రోజు అసెంబ్లీలో పగలబడి నవ్విన అందరూ ఈ రోజు ఇళ్లలో కూర్చున్నారు. వెళ్ళిపోయి ఇళ్లలో కూర్చున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మరి ఇలాంటి నీచ చరిత్ర మీరు పెట్టుకుని ఇక దీనికంటే దారుణమైంది ఇంకోటి కూడా ఉంది. చెప్పనా? ఏంటంటే వర్రా రవీంద్రారెడ్డి తెలుసు కదా, భారతీరెడ్డి పిఏగా వాళ్ళు చెప్తారు. సరే, అవునా కాదా కాసేపు పక్కన పెడితే వైసీపీ కార్యకర్త నాయకుడు వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా? షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు, ఎవరికి పుట్టిందో విజయమ్మని అడగండి, ఎప్పటి వరకు సొంత చెల్లిగా భావించాడు, ఇక నుంచి అసలు చెల్లే కాదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. మరి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? సొంత చెల్లిని అవమానిస్తూ ఎవరికి పుట్టిందో విజయమ్మని అడగమని దారుణమైన పోస్ట్ పెడితే నువ్వు పవర్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు మక్కిలు ఎరగొట్టి తీసుకొచ్చి బొక్కలు వేయాలి కదా. వేసావా? వేయలా. ఇకపోతే సునీత మీద అత్యంత దారుణమైన విమర్శలు చేయించారు. సునీత మీద, వివేకా కూతురు సునీత మీద అత్యంత దారుణమైన విమర్శలు చేస్తే ఏపీలో పోలీసులు కేసు తీసుకోకపోతే ఆ వ్యాఖ్యలకు షర్మిల, సునీత ఇద్దరు కలిసి తెలంగాణలో కేసు పెట్టారు. ఇది కదా మన చరిత్ర. సొంత చెల్లిని ఎవరికి పుట్టిందో అడగమని నీ కార్యకర్తలు రాతలు రాస్తే మిన్నుకుండిపోయి చూసినటువంటి చరిత్ర నీది. ఏంటి రాధాకృష్ణ ఇందులో రాసిన వ్యాఖ్య ఏంటంటే, ఇక్కడ బేసిక్గా అది సెటైర్. అంటే పాపం వైసీపీ వాళ్ళ మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం వల్ల లేదా మావిగన్ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయడం కోసమో తెలియదు, కానీ వాళ్ళు బేసిక్గానే మావిగన్ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయడం కోసం ఏం దొరుకుద్దని ఎదురు చూస్తుంటే సరిగ్గా సమయానికి ఆ ఏబిఎన్ వీకెండ్ కామెంట్లోని ఒక పాయింట్ దొరికింది. దాన్ని పట్టుకుని రచ్చ చేస్తున్నారు. వాస్తవానికి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వాటితో పోలిస్తే అసలు రాధాకృష్ణ మాట్లాడింది విమర్శే, 100కు 100% విమర్శ. ఏ మహిళను కించపరచలా. ఏం మాట్లాడాడు ఆయన అంటే వైసీపీ వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో గొర్రె బ్యాచ్ అని చెప్పి చెప్పడం కోసం ఆయన ఏమన్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది అనే బ్యాచ్ ఈ రోజుకి వైసీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అంటే చెల్లెళ్ళుగా భావించి పెళ్లి సంబంధాలు చూడటానికి కూడా వెనుకాడని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో ఉన్నారు అని ఒక వ్యాఖ్య చేశాడు. దీని అర్థం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పేది మంచా చెడా, అవునా కాదా అనే ఆలోచించే ఇంగిత జ్ఞానం, బుర్రలో గుజ్జున్న వాళ్ళు వైసీపీలో లేరు అని చెప్పడం కోసం వాడిన సెటైర్ అది.
ఇందులో మీ భార్యను భార్యలు కాదు అంటే చెల్లెళ్ళుగా భావించి పెళ్లి సంబంధాలు చూస్తారు అన్న మాటలో ఎక్కడైనా బూత్ ఉందా నేను అడుగుతున్నా. ఇందులో ఎక్కడైనా రాధాకృష్ణ బూతు మాట్లాడా? ఇది ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళకు ఆలోచన శక్తి లేదు, చివరికి సొంత కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాదు అంటే కాదు అనే రకం ఉన్నారు వైసీపీలో, గుర్రె బ్యాచ్ అనేది అందుకే వాళ్ళని అని చెప్పడం కోసం చెప్పిన ఒక విమర్శ, అది ఒక సెటైర్. దాన్ని సెటైర్గానే చూడాలా. అందులో ఏ మహిళను కించపరచలేదు, ఏ మహిళను తక్కువ చేయలే. భార్యను చెల్లి అంటాం కించపరచడమా? అది బూత ఎలా అయింది? బూత్ నాకు అర్థం కాల. అందులో బూత్ ఏముంది? మీరు బూత్లా భావించారు, ఏం బూత్ ఉంది అందులో? అంటే ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది నిన్న ఏబిఎన్ కార్యాలయం మీద దాడి చేస్తుంటే అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, అది చూడొచ్చు మనం ఇక్కడ. బూత్ నేతల రోతగోల, వీకెండ్ కామెంట్ పై పిచ్చ రచ్చ, వైసీపీ నేతల మానసిక స్థితిని చెప్పటమే ఆ వ్యాఖ్యల ఉద్దేశం. అదే చెప్పా, వైసీపీ నేతలకి ఆలోచన శక్తి లేదు అని చెప్పే ఉద్దేశంలో భాగంగా విమర్శనాత్మకమైనటువంటి సెటైర్ అది. దాన్ని పట్టుకుని వీళ్ళు బూతు ఏది బూతు? భార్యను చెల్లిగా భావించి అనే మాట ఎలా బూత్ అయిందో నాకు అర్థం కాదు. భార్యను చెల్లిగా భావించి అనేది బూత్ ఎలా అయిందో ఎవరైనా బయటకు వచ్చి చెప్తే నేను ఒప్పుకుంటా. ఇదిగో ఇది బూతు అని ఎలా చెప్తారో చెప్పండి. అందులో అది ఒక అంటే మీ బుర్రలో గుర్జు లేదని చెప్పడం కోసం చేసినటువంటి ఒక సెటైర్. ప్రతి సెటైర్లోనూ అర్థాలు ఎతికితే అది సెటైర్ అవ్వదు. అంటే నిజంగానే వీళ్ళ మానసిక స్థితి బాగాలేదని ఏబిఎన్ కరెక్ట్గానే చెప్పాడు రాధాకృష్ణ. ఎందుకంటే వీళ్ళకి ఏది బూతో ఏది విమర్శో తేడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. మహిళలను కించపరచడం కానే కాదు, అయినా నానాయాగి చేస్తున్న వైసీపీ నేతలు అధికారంగా ఉండగా బూతులే వారి ప్రపంచం. చంద్రబాబు, పవన్, లోకేష్పై నిత్యం దూషణలు, నోరు తెరిస్తే లం ముం కో ముతక పదాలే. తమ్మినేను నుంచి పోసాని వరకు అందరిది అదే వరుస. ఆడంగులు అంటూ మహిళలను అవమానించిన రోజా, మొన్నటికి మొన్న చంద్రబాబును దూషించిన అంబటి, నేడు మహిళలకు అవమానం అంటూ దొంగ శోకాలు. మొన్న చంద్రబాబు నాయుడిని ఎంత దారుణమైన బూతు మాట్లాడాడో మనందరం చూసి, అంబటి రాంబాబు మన నోటితో మనం చెప్పలేములే. ఎంత దారుణమైన భాష మాట్లాడాడో, వాళ్ళ ఇంట్లో ఆ తల్లిదండ్రులను ఎంత దారుణంగా అవమానించాడో మనం విన్నాం. ఆ రోజు నోళ్ళు చచ్చుపడిపోయాయా? అది బూత్ అంటే. అంబటి రాంబాబు మాట్లాడారు చూసారా మొన్న చంద్రబాబు గారి మీద, అది బూత్ అంటే. ఇది విమర్శ. భార్యను చెల్లిగా భావించి అనేది విమర్శ. మొన్న అంబటి రాంబాబు మాట్లాడింది బూతు. ఆ రోజు నోళ్ళు మోగబోయాయి. అంబటి రాంబాబుకి మద్దతుగా మాట్లాడారు. చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళను విమర్శిస్తే తప్పు అని చెప్పాల్సింది పోయి ఆ రోజు మద్దతుగా నిలబడి, ఈ రోజు మాత్రం ఇది బూతు అని చెప్పి వైసీపీ నేతలు బయటకు వచ్చారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు తప్పు రాంబాబు, నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు. చంద్రబాబు గారిని విమర్శించడానికి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులను ఎందుకు విమర్శిస్తున్నావు? చంద్రబాబు గారి తల్లి ఏం చేసింది? నువ్వు అంత పెద్ద బూతు అసలు మాట్లాడకూడదు అని చెప్పి చెప్పాలి కదా. ఆ రోజు మోగబోయారా? ఆ రోజు కమ్మగా ఉందా? ఈ రోజు విమర్శ అయింది. అది భువనేశ్వరిని దూషించి లేని వివాదాన్ని సృష్టించి రాద్ధాంతం చేస్తున్న ఇదే వైసీపీ నేతలు అధికారంలో ఉండగా చేసిందేంటి? శాసనసభలోనే చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని అవమానించేలా మాట్లాడలేదా? ఇది భరించలేక చంద్రబాబు గారు ఇది గౌరవ సభలా మారింది, గౌరవ సభలోనే అడుగు పెడతా అని ప్రతిజ్ఞ చేసి బయటికి నడిచారు. విలేకరుల సమావేశంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వెక్కి ఏడ్చారు. నిజానికి అప్పటిదాకా భువనేశ్వర్ గారు ఎప్పుడూ రాజకీయాల వేదికలపై కనిపించింది లేదు, రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. అయినా వైసీపీ నేతలు లోకేష్ని గేలి చేసేందుకు ఆయన తల్లిని అవమానించేలా మాట్లాడారు. ఇది వారి చరిత్ర. ఇక పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కోవటం మాని జగన్ నుంచి పోసాని వరకు పెళ్ళాళ్ళు అంటూ అడ్డగోలుగా వ్యాఖ్య చేశారు. మరి ఇది తప్పు కాదని ఎలా అనిపించిందో నాకు అర్థం కాల. జగన్తో రాజకీయంగా విభేదించినందుకు, న్యాయంగా దక్కాల్సిన కుటుంబ ఆస్తుల్లో వాటా అడిగినందుకు సొంత చెల్లి షర్మిలను వదలలేదు. ఆమె పుట్టుక పైన వ్యాఖ్యలు చేసి తల్లి విజయలక్ష్మిని అవమానించేలా వైసీపీ వాళ్లే పోస్టులు పెట్టారు. అయినా జగన్ కిక్కురుమనలేదు. ఇది వైసీపీ ఘనత. అలాంటి వైసీపీ నేతలు ఏబిఎన్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్లో మహిళలను అవమానించారంటూ గగ్గోలు పెడుతున్నారు. బూతుపై పేటెంట్ తీసుకున్న పార్టీ నేతలే ఆందోళనలు, ధర్నాలు చేయడానికి పిలుపునిచ్చారు అని చెప్పి ఒక వార్త రాశారు. వాస్తవానికి నిన్న ఏబిఎన్లో వాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, కొంతమంది పరిచయం ఉన్న వైసీపీ నేతలు ఫోన్ చేశారంట.
ఫోన్ చేసి ఇది సడన్గా మాకు రాత్రికి రాత్రి పురమాయించారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో తెల్లారిపాటికి ఏబిఎన్ ఆఫీస్ దగ్గరికి ఒక 200-300 మందిని వేసుకెళ్ళి అక్కడ దాదాపు 1-2 గంటల పాటు అయినా హైడ్రామా సృష్టించాలి, మన సాక్షిలో ఫుల్గా కవరేజ్ వచ్చేలాగా సోషల్ మీడియా టేకప్ చేసేలాగా మీరు అక్కడ ప్లాన్ చేయండి, కొద్దిగా దురుసుగా ప్రవర్తించండి, అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, అయినా కానీ మీరు దురుసుగా ప్రవర్తించండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇస్తే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిందంట. వీళ్ళేంద్ర బాబు తెల్లారేపాటికి హైదరాబాద్ వెళ్ళిపోవాలంటున్నారు, ఇప్పుడుకిప్పుడు హైదరాబాద్ ఎక్కడ బయలుదేరేది, జనాన్ని ఎక్కడ పోగేసేది అని వైసీపీ నేతలు తలలు బాదుకుని ఏపీ నుంచి జనాన్ని తీసుకురావడానికి అవక ఎంతమందిని తీసుకొస్తారు? కారులో మహాభారతి 3 పడతారు, 4 పడతారు, ఎంతమందిని తీసుకొస్తామని చెప్పి ఇక్కడ పాపం తెలంగాణలోనే కొంతమందిని అద్దెకు కిరాయికి పురమాయించుకున్నారంట. ఒక 50 మందినో 100 మందినో మనం ఏదో మీటింగులకి తీసుకెళ్తాం కదా జనాన్ని, అలాగే ఇక్కడ ఒక 50 మందినో 100 మందినో పురమాయించుకుని అక్కడి నుంచి నాయకులు మాత్రమే కారులు వేసుకుని వచ్చారు. అందుకనే మీకు కార్యకర్తలు ఎవరు వైసీపీ కార్యకర్తలు కనపడరు, అందులో నాయకులు మాత్రమే కనపడతారు, మిగతా వాళ్ళంతా తెలంగాణకి చెందిన వాళ్ళు. ఆ కాసేపు నిలబడాలని చెప్పి అందులో కొంతమంది భయపడ్డారంట, ఈ ధర్నాలు రాష్ట్రోకాలంటే కేసులు అరెస్టులు ఉంటే మీరు రావని. మీకేం భయం లేదు, అలాంటిది ఏమి ఉండదు, గంట సేపు బయటే ఉంటాం, మనం బయటే ఫ్లే కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసి వెనక్కి తిరిగి వచ్చేయడమేనని చెప్పి వాళ్ళతో చెప్పి తీసుకెళ్లారంట. ఇది వాళ్ళ చరిత్ర. అంటే మావిగన్ ఇష్యూని డైవర్ట్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఆయుధంలాగా దొరికింది. అందుకని ఏం చేశాడు, రాత్రికి రాత్రి వైసీపీ నేతలకు ఆదేశాలు ఇస్తే పాపం వాళ్ళు సచ్చి చడి తిని తినక అర్ధరాత్రి బయలుదేరి తెల్లారి గంటలకల్లా ఏబిఎన్ ఆఫీసుకి చేరుకున్నారు. అది కూడా మళ్ళీ అందరూ ఒక చోట ఆగి అందరూ పోగైన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి వెళ్తే తీసుకెళ్ళి ఎక్కడ బొక్కలేస్తారని భయం వీళ్ళకి తెలంగాణ పోలీసులు. అందుకని అందరూ వచ్చేదాకా ఆగి సగ గుంపుగా ఒకేసారి ఏబిఎన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఫ్లే కార్డులు పట్టుకుని ఇవన్నీ రెడీ చేసుకున్నారనమాట. రాత్రికి రాత్రి రెడీ చేసి ఫ్లే కార్డులు అయ్యి నాకు తెలిసి సాక్షి ఆఫీస్ నుంచి పట్టుకొచ్చి ఉంటారు ఆ ఫ్లే కార్డులు గీ కార్డులు అన్నీ కూడా. విచిత్రం ఏంటంటే ఏబిఎన్ ఆఫీస్కి సాక్షి ఆఫీస్ ఎంత దూరం ఉందో సాక్షి ఆఫీస్కి ఏబిఎన్ ఆఫీస్ అంతే దూరం ఉంది. ఇదే మాట నిన్న నారా లోకేష్ కూడా చెప్పాడు. సాక్షిలో నిత్యం లెగిస్తే నరాసుర రక్త చరిత్రను రాశారు కదా అప్పుడు, అయినా కానీ ఏ రోజు దాడి చేయలేదు కదా. నరాసుర రక్త చరిత్రను రాస్తే దాడి చేశారా? నిత్యం నువ్వు లెగిస్తే చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద దారుణమైన రాతలే కదా, అసత్య రాతలు, ఫేక్ రాతలే కదా, అయినా ఏ రోజు వెళ్ళలేదే. నీకు నిజంగా వీకెండ్ కామెంట్లో మాట్లాడింది తప్పు అనిపించింది నీకు అనిపిస్తే నువ్వు లీగల్గా నోటీసులు, లీగల్గా వెళ్ళి తప్పులేదు, నువ్వు లీగల్గా ఒక నోటీస్ ఇవ్వు, దీనికి వివరణ ఇమ్మని అడుగు. ఒకవేళ ఆ వివరణతో నువ్వు సంతృప్తి చెందకపోతే అప్పుడు లీగల్గా ముందుకెళ్ళి తప్పులేదు. కానీ వీళ్ళు లీగల్గా వెళ్ళే దమ్ము లేదు. నిన్న ఎందుకు లీగల్గా వెళ్ళలేదు, ఎందుకు స్టేషన్లో కేసు పెట్టలేదు? మరి ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడింది తప్పు అని లీగల్గా ఎందుకు వెళ్ళలేదు అంటే కోర్టు మొహం మీద కొడద్ది. ఏమయ్యా, తల్లిని చెల్లిగా భావించి, భార్యను చెల్లిగా భావించి అంటే అందులో బూత్ ఎక్కడుందని చెప్పి కోర్టులు మెట్టితో కొడతాయని భయం వేసి వీళ్ళు లీగల్గా వెళ్ళాలి కదా. నువ్వు అంత ధర్నాలు రాష్ట్రోకోలు చేసే బదులు లీగల్గా కొట్టు. నీకు బలగం ఉంది కదా, నీకు బలగం ఉంది. జగన్మోహన్ రెడ్డి బాగా డబ్బు ఉన్న మనిషి, లీగల్గా ఆరితేరిన మనిషి, అన్నింటిలోనూ ఆల్రెడీ ఆయన కేసుల్లో ఉన్న పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. ఒక లాయర్ను పట్టుకుని లీగల్గా వెళ్ళవచ్చు కదా.